అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఖమ్మం పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓటమి తర్వాత సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్నంతా కూడా సమీక్షించుకొని పూర్తి స్థాయిలో రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలో విజయమే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పేసి మా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పూర్తి స్థాయిలో సమీక్షించుకున్న తర్వాత ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుపుకున్నట్టుగా ఈ ప్రభుత్వ పెద్దల తీరు కనిపిస్తూ ఉంది. మాకు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. వీళ్ళు ఎన్నికల టైంలో మాట్లాడినటువంటి మాటలు, పెద్దమ్మ పింఛన్ ఎంత వస్తూ ఉంది, 2000, రేపు మేము వస్తే రేపు 9వ తారీఖు 4000 ఇస్తా అన్నటువంటి మాటలు, అట్లాగే ₹1,00,000 ఎవరైతే రుణమాఫీ అయ్యిందో వాళ్ళు వెంటనే వెళ్ళి బ్యాంకులో 2 లక్షలు తీసుకోండి, మేము 9వ తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు, రైతులకు 9వ తేదీన రైతు బంధు కాంగ్రెస్ పార్టీ రేపు 9వ తారీఖున 15,000 ఇస్తుందని చెప్పినటువంటి మాటలు, ఈరోజు 9వ తారీఖు నెల అయింది, ఈ రోజుకు దిక్కు లేదు మొక్కు లేదు. అవి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి డేట్లు దాటిపోతూ ఉన్నాయి. ఈ రోజుకి నెల అయిపోతూ ఉంది, మరి ఎక్కడికి పోయింది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆ రుణమాఫీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటిది మీ మాటల్లో తేలిపోతూ ఉంది. ప్రజాపాలన పేరుతోని, అప్లికేషన్ల పేరుతోని ఇవాళ రోడ్ల మీద పడతా ఉన్నాయి. అది ఎడిపోతూ ఉన్నాయి, ఏమవుతా ఉంది, పని మీద చిత్తశుద్ధి లేదు, మాటలు మొత్తానికైతే కోటలు దాడుతూ ఉన్నాయి. రోడ్ల మీద దరఖాస్తులు పోతూ ఉన్నాయి, కింద పడిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అవి మేము అడిగితే మాకు సమయం కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా తెలుసు సమయం ఇవ్వాలి, కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చినటువంటి మాటలు దాటిపోతూ ఉన్నాయి కనుక గుర్తు చేస్తే మీకు ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము తప్పకుండా ఇప్పటికైనా కానీ మరి చిత్తశుద్ధితో మీరు ఇచ్చినటువంటి మరి 6 హామీలు కావు, 420 హామీలు ఉన్నాయి. మరి ప్రజల పక్షాన ప్రశ్నిస్తే మరి మీకు ఆ ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ తప్పకుండా ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మరి మీ తీర్పును గౌరవిస్తూనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నడూ ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున జరిగినటువంటి విషయాల్ని మళ్ళొకసారి మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరి తెలంగాణ గొంతుగా మరి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి మన నాయకుడు మరి నామా నాగేశ్వరరావు గారిని మళ్ళొకసారి మీరు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా మరి భవిష్యత్తులో మళ్ళీ మరి మాకు ప్రతిపక్ష బాధ్యత ఏదైతే అప్పచెప్పారో తప్పకుండా మేము 100% ప్రజల పక్షాన మరి మీ తరపున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి తప్పకుండా పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో సమీక్షలో మరి మేమంతా కూడా ఏకగ్రీవంగా మరి నామా నాగేశ్వరరావు గారిని మరి మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధ్యక్షుల వారి ముందు పెట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా మరి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.